మార్చి మనల్ని నాటాడు. మనం మంచి వాళ్ళం, ఇప్పుడు మనము నీతిమంతులం, మనం పరిశుద్ధులం, మంచి మొక్కలం. ఈ మంచి మొక్క ఫలిస్తే, ఎదిగి ఫలిస్తే, మొక్క ఫలించాలంటే ఏం కావాలి? ఫస్ట్ చెప్పాలి గట్టిగా, ఎదగాలి. ఎదగాలి మొక్క అంటే లోపల చెప్పండి గట్టిగా, వేరు పారుకోవాలి. భూమి లోపల వేరు ఎంత పారుకుంటుందో భూమి పైన మొక్క అంత ఎదుగుతుంది. ఒక విశ్వాసి ఫలించాలి అంటే క్రీస్తులో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పాటలు పాడటంలో ఎదగాలి, వాక్యం అర్థం చేసుకోవటంలో ఎదగాలి. ఎదగాలి అంటే దేవుని లోపలికి వెళ్ళాలి, దేవునితో సత్సంబంధం కలిగి లోతైన అనుభవం కలిగి ఉండాలి, లోతైన సహవాసం కలిగి ఉండాలి, ఎక్కువ దేవుని గూర్చిన ఆలోచన కలిగిన వారమై ఉండాలి, దేవుని గూర్చిన చింత. ఏమండి, ఊరికే ఆత్మీయంగా ఎదగాలంటే ఊరికే ఎదగలేం. ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవునితో ఊరికి ఎదగలేమన్నా. చాలా మందికి ఆశ, ఆత్మీయంగా ఎదగాలి, నేను ప్రార్థన జీవితంలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలని చాలా మంది విశ్వాసులకు ఆశ. కానీ వీళ్ళు సరిగ్గా ప్రార్థనలో కూర్చోరు, సరిగ్గా ఆరాధనలోకి రారు, సరిగ్గా బైబిల్ వాక్యం వినరు, సరిగ్గా దేవునితో సత్సంబంధం కలిగి ఉండరు. ఎదగాలి అంటే లోతుకి వెళ్ళాలి.